హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ అధ్యయన వేదిక సమావేశం జరుగుతుంది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం. మేము మాట్లాడుకుంటూ ఉంటాం, మాకు ఎక్స్పీరియన్స్ కూడా. విషాదం ఏమిటంటే ఈ దేశంలో ఉన్న బీసీలకి రిజర్వేషన్లు ఉన్నాయనే చైతన్యం వాళ్ళకు లేదు, వాళ్ళకు తెలియదు, చాలామందికి తెలియదు. అంటే గ్రామాల్లో సంఘాల్లో తిరిగే వాళ్ళకి కాదు. వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అనుకుంటారు, రాజ్యాంగం అంటే ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం అనుకుంటారు, అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అనుకుంటారు. రిజర్వేషన్లు మాట్లాడితే నాకేమనిపిస్తుంది అంటే రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు రిజర్వేషన్లని మాట్లాడుతున్నారంటే దీని అర్థం ఓట్లు మొత్తం అటువైపు పోలరైజ్ అయ్యే ప్రమాదం ఉంది అనేది నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. ఇది నేను అనుకుంటున్నానంటే నా వ్యక్తిగతంగా నా మెదడులో కలిగిన అభిప్రాయం కాదు. నేను రోజు కొన్ని వందల మంది విద్యార్థులతో మాట్లాడుతుంటా యూనివర్సిటీలో. వందల మంది విద్యార్థులు అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వచ్చినటువంటి విద్యార్థులని అర్థం. వాళ్ళ అభిప్రాయాలు ఇవి. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక 10 మంది రీసెర్చ్ స్కాలర్స్తో కూర్చొని ఇక్కడికి వచ్చాను. వాళ్ళని అడిగితే ఏం జరుగుతుందా అంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ చెప్పాడు కదా, గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ యూత్ అంతా రిజర్వేషన్లు అంటే వాళ్ళ ఆలోచన పేదరికం ప్రకారం రిజర్వేషన్ ఉండాలి తప్ప కులపరమైన రిజర్వేషన్లు ఏంది, రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల గురించి మాట్లాడడం ఏంది అని మాట్లాడుతున్నారు గ్రామాల్లో. అంటే ఈ ఓటు ఎటు ప్లోరలైజ్ అవుతుంది వీళ్ళు ఇది మాట్లాడటం మూలంగా. కనుక ఇది ఒక పెద్ద ప్రమాదం. నేనేమడుగుతున్నట్టే రిజర్వేషన్లు మాకెందుకండి, ఎస్సీలుగా మాకెందుకు, ఎస్టీలుగా మాకెందుకు, భూములు వంచండి, మాకు భూములు ఇవ్వండి. మీకు 100 ఎకరాలు ఉన్నాయి. ఒక ఆయన 2001లో ఈ దేశంలో నెంబర్ 1 ధనవంతుడు. 2001లో ఆయన సంపాదన ఎంత గుజరాత్లో, ఇవాళ ఆయన సంపాదన ఎంత? 24 సంవత్సరాలు తీరేసరికి ఆయన దేశంలో నెంబర్ 1 అయ్యాడు. మరి మా తాతలు మా తండ్రులు ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు వ్యవసాయం చేస్తారు, 20 గంటలు కష్టపడతారు, 18 గంటలు కష్టపడతారు. ఎందుకు ధనవంతులు కావటం లేదు అంటే దేశ సంపద మాకు సమానంగా వంచండి, భూములు వంచండి, ఈ రిజర్వేషన్ మాకు అక్కర్లేదు. కనుక ఒక చిన్న రిజర్వేషన్ అనే విషయాన్ని పెట్టి మీరు దోపిడీ చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే మన ఆలోచన, మన చర్చ ఇవాళ రాజ్యాంగం సంక్షోభంలో పడింది. ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి కావలసిన మార్చి ఇంకొక రాజ్యాంగం వాళ్ళ దగ్గర ఉన్నది, చిత్తుప్రతిలో ఉన్నది. అది కాశీలో జరిగిన సమావేశంలో తయారైంది, అది ఒరిస్సాలో జరిగిన సమావేశంలో తయారైంది, అది బెనారస్లో కూర్చొని తయారైంది, అది పూనాలో కూర్చొని తయారైంది. రకరకాల డ్రాఫ్టులు తయారై ఫైనల్ డ్రాఫ్ట్ ఎన్నికల తర్వాత సంవత్సరానికి అది ముందుకు వస్తుంది, అనివార్యంగా వస్తుంది. కానీ అసమ్మతి అనేది లేకపోతే ఈ దేశం నియంతృత్వం వైపు వెళ్తుంది. కనీసం ఇట్లా కూర్చొని మాట్లాడుకునే రోజులు కూడా ఉండకపోవచ్చు. అందుకే మనుషులందరం ఈ అసమ్మతి అనేది సమాజపు యొక్క విలువ, ప్రజాస్వామ్యం అనేది సమాజపు యొక్క విలువ. ప్రజాస్వామ్యం పరిడవిల్లినప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రజాస్వామ్యం కుంటుపడినప్పుడు దేశం కుంటుపడుతుంది. కనుక ప్రజాస్వామ్యం కోరుకునే ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా మన అసమ్మతిని ప్రకటించాలి. భారతదేశ రాజ్యాంగం అంటే కేవలం అదొక చిత్తు ప్రతి కాదండి. అన్ని దేశాల రాజ్యాంగాలు చదువు ఉంటారు పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు. రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలని చెప్తుంది, అంతే. మీరు రష్యా రాజ్యాంగం తీసుకొని చూడండి, సామ్యవాద రాజ్యాంగం. ఆ రోజుల్లో రాదుగో ప్రచురణలు తెలుగులో కూడా వచ్చేది. చూస్తే అధ్యక్షుడు, దేశ అధినేత, కింది వరకు గ్రామ కమిటీల వరకు కమిటీలు ఎట్లా పనిచేయాలని ఉంటుంది అందులో. మీరు అమెరికా రాజ్యాంగం, ఏ దేశం రాజ్యాంగం అన్నా తీసుకొని చూడండి, దేశాన్ని ఎట్లా పరిపాలించాలని ఉంటుంది. కానీ భారతదేశ రాజ్యాంగం అట్లాంటిది కాదు. భారతదేశ రాజ్యాంగానికి ఒక విలువ ఉంది, దానికి ఒక సామాజిక ప్రతిపత్తి ఉంది. ఈ దేశంలో జరిగిన అనేక పోరాటాలు, ఒక 200 సంవత్సరాలు జరిగిన పోరాటాల ప్రతిఫలం అది. కనుక అదొక మానవీయ విలువ, అదొక సామాజిక విలువ. ఆ మానవీయ సామాజిక విలువ అది ప్రజాస్వామ్యం ద్వారా వ్యక్తమవుతుంది. కనుక ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అనేది మనందరి బాధ్యత. ఆ క్రమంలో జర్నలిస్టుల అధ్యయన వేదిక వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పెట్టి నన్ను ఆహ్వానించి 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించినందుకు వాళ్ళకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్. ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించేందుకు సాదిక్ గారికి, జర్నలిస్ట్ అధ్యయన వేదిక వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలు రామచంద్రమూర్తి గారు, కాసిం గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఐఏఎస్ ఆఫీసర్, మన అందరికి కూడా నమస్కారాలు. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందా, రిజర్వేషన్లు తీసేస్తుందా, లేదా రిజర్వేషన్లు అవసరమా? ఇది మనకు ప్రధాన సమస్య. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు అని వాళ్ళు అంటున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు మోడీతో సహా, అమిత్ షాతో సహా వాళ్ళు ఏమని చెప్తుంటే మేము రాజ్యాంగాన్ని మార్చము, రిజర్వేషన్లు తీయము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మరి ఎవరిది కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి. ఎవరిది కరెక్టు అని అంటే వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కేజ్రీవాల్ను జైల్లో పెట్టారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే లిక్కర్ స్కామ్లో ఉన్నారు కాబట్టి జైల్లో పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు. దాని వెనకాల ఇంకా కొద్ది పెద్ద కథ ఉంది. ఏంటంటే ఢిల్లీలో విద్యా విధానం మారిపోయింది. ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్, మంచి మంచి బిల్డింగ్స్ వచ్చినాయి. అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. టీచర్స్ ఏ టైంకు స్కూల్కి వస్తున్నారు, ఏ టైంకు బయటకు వెళ్తున్నారు అనేటటువంటిది అది లెక్కపత్రం చూస్తున్నారు. ఇప్పుడు వైద్య విధానం మారిపోయింది. ఏదైతే ఇప్పుడు కేజ్రీవాల్ చేస్తున్నాడో లేదా ఇంతకుముందు నంబూద్రిపాద్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేరళలో చేసినారో వీటిని ఎవరు తట్టుకోలేరు, వాళ్ళు తట్టుకోలేరు. ఇది చాలా డేంజర్ సిగ్నల్. ఎడ్యుకేషన్ గనక అత్యంత పేద వర్గాల పిల్లలకు గనక ఉచితంగా ఇవ్వడం అంటే దానంత పెద్ద నేరం ఇంకొకటి లేదు భారతదేశంలో. అది ఎట్లనో మీకు చెప్తాను నేను నీకు. అందుకని కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు. అసలు సీక్రెట్ అది. లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు లిక్కర్ స్కామ్ నుంచి సుప్రీంకోర్టు ఎక్కడ బెయిల్ ఇస్తుందో అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పెడుతున్నారు. ఆయన ఏదో ఉగ్రవాద సంస్థ నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారనేది. ఎన్నైనా కల్పించవచ్చు. ఇవాళ కాసిం గారి రూమ్ మీద దాడి చేసి ఆయన రూమ్లో కూడా 4 పుస్తకాలు దొరికినాయనో లేకపోతే ఈవెన్ గ్రెనేడ్ దొరికిందని కూడా చెప్పచ్చు. రేపు తెల్లారి చెప్పారా? సో నా ఊహ కరెక్ట్ అని చూడండి. సో అందుకని ఏంటంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరందరూ 2-3 విషయాలు దయచేసి గమనించాలా. ఏం గమనించాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు జనగణన జరగలేదు. ఎందుకు జరగలేదు? లేదా జనగణన ఇంతకుముందు బీజేపీ వాళ్ళు 200 ఇంతకుముందు ఒక 4-5 సంవత్సరాల క్రితం చేసినప్పటికి కూడా కేసీఆర్ కూడా ఒక్కరోజు చేశాడు. అది ఉంటారు సమగ్ర కుటుంబ సర్వే చేశారు. కానీ ఆ వివరాలు బయట పెట్టారు. ఎందుకు పెట్టారో ఆలోచించారా ఎప్పుడైనా? లేదా జనగణన ఎందుకు చేయారో ఆలోచించారా ఎప్పుడైనా మీరు? చేసిన సెంట్రల్ గవర్నమెంట్ మొన్న ఏదో చూచాయిగా చేసినా కూడా ఆ వివరాలు కూడా ఎందుకు బయట పెట్టారో ఆలోచించారా మీరు? అదొకటి ఆలోచించండి. ఇంకొక 2-3 విషయాలు ఉన్నాయి అన్నట్లు. సార్ ఇందాక చెప్పారు ఇవాళ అన్నీ అంటే ఎడ్యుకేషన్లో యూనివర్సిటీలు స్థాపించడానికి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలే కాదు విదేశీ కార్పొరేట్ విద్యను కూడా ఆహ్వానిస్తున్నారు. విద్య ఒకప్పుడు భారతదేశంలో ఇప్పుడు మేమందరం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం. చాలామంది మాలాంటి వాళ్ళు ఇంకా కొద్దిమంది గవర్నమెంట్ హాస్టల్ నుండి చదువుకున్నారు. ఈరోజు గవర్నమెంట్ యూనివర్సిటీలలో చదువుకునేటటువంటి ఒక పరిస్థితుల్ని తీసేస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, బీజేపీ గవర్నమెంట్ కావచ్చు. ఉస్మానియా యూనివర్సిటీలో నాకు తెలిసి మొత్తం పోస్టులు 1100 పైన ఉండాలి. ఇప్పుడు దాదాపు 870 పోస్టులు ఖాళీ.
అంటే 4వ వంతు కూడా లేరు. సేమ్ కాకతీయ యూనివర్సిటీ ఇట్లా ఎందుకు చేస్తున్నారు? తెలియదా వాళ్ళకు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ లేరని, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మంచిగా చేయొచ్చని తెలియదా వాళ్ళకు? కేసీఆర్ మనముడు ఒక స్కూల్కి పోతే ఇక్కడ టాయిలెట్ రూమ్స్ అవన్నీ కూడా చూసి ఇదేంటి ఇదా ఈ స్కూలు అని చెప్పేసి, అంటే ఆ పిల్లల్ని ఏదో భవిష్యత్తులో ప్రమోట్ చేయడం కోసం ఒక డ్రామా ఆడారు. అది వేరే విషయం. దానికి మనం అంత లోపలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏంటిదో మనకు తెలుసు. ఇట్లా ఎందుకున్నాయి స్కూల్స్? అది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆ మాత్రం డబ్బు లేదా గవర్నమెంట్ దగ్గర? అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కట్టించడానికి అవకాశం లేదా? ప్రైమరీ స్కూల్లో చదువుకునే పిల్లలందరికీ పౌష్టికాహారం ఇచ్చే అవకాశం లేదా? బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వలేమా? ఆ మాత్రం కూడా డబ్బులు లేవా మన దగ్గర? అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఎడ్యుకేషన్ మీద మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టినంత తక్కువ ఖర్చు పెట్టాం. కొన్ని 20%, కొన్ని 25%, కొన్ని 30% బడ్జెట్లో కేటాయిస్తుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ క్రమంగా తగ్గించుకుంటూ ఎడ్యుకేషన్లో బడ్జెట్లో 2.8కి తీసుకొచ్చింది. ఇప్పుడు కేవలం 2.8% బడ్జెట్లో విద్య ఎందుకు కేటాయిస్తున్నారు ఇట్లా అనేది